హాయ్ అండి. వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను కాఫీ పుడ్డింగ్ రెసిపీని చూపించబోతున్నానండి. కాఫీ జెల్లో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకు సమ్మర్ వచ్చేసింది కదా, చల్లగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. సో ఇది ఎక్కువగా పిల్లల నుంచి పెద్దల వరకు ఎంచక్కగా తీసుకోవచ్చు కూడా. సో నోట్లో వేసుకుంటే జున్నులాగా మెత్తగా కరిగిపోతుందండి, అంత సాఫ్ట్గా ఉంటుంది కూడా. సో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో ఎవరైనా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. సో ఇప్పుడైతే మనకి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఒక ప్యాన్లో 2 కప్పుల వాటర్ని తీసుకున్నాను. ఆ తర్వాత అందులోకి అగర్ అగర్ పౌడర్ని 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/3 కప్ షుగర్ వేసుకుంటున్నానండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అగర్ అగర్ పౌడర్ అనేది మనకి అన్నీ అవైలబుల్గా ఉన్న సూపర్ మార్కెట్స్లో కానీ ఆన్లైన్లో చక్కగా ఈజీగా దొరికేస్తున్నాయి, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంతా కాఫీ పౌడర్ వేసుకొని చక్కగా ఇలా మెల్ట్ చేసుకుంటున్నాను. సో 1 నిమిషం వరకు ఇలా మెల్ట్ చేసుకున్న తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని మీడియం హీట్ మీదే చక్కగా 2 మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు బాగా మరిగిపోతుంది కదా. సో 2 మినిట్స్ తర్వాత నేను స్టాప్ చేసుకొని చల్లారించుకుంటున్నాను. సో ఇదంతా నేను ఒక మౌల్డ్లో వేసేసుకుంటున్నాను. ఇదంతా బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత నేను రిఫ్రిజిరేటర్లో 30 మినిట్స్ వరకు ఉంచుకుంటున్నానండి. సో 30 మినిట్స్ తర్వాత నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను వీటిని కట్ చేసుకుంటున్నాను. సో ఇవి జెల్లీలు రెడీ అయిపోయినాయి అండి. సో వీటిని చక్కగా ఇలా కట్ చేసుకుంటున్నాను. స్క్వేర్గా నేను కట్ చేసుకున్నానండి. ఒక్కసారి మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. సో జెల్లీస్ ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు నేను వీటిని పక్కన పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత ప్యాన్లో 2 కప్పుల పాలు తీసుకున్నాను. ఆ తర్వాత అందులోకి 1/2 కప్ అంతా షుగర్ వేసుకుంటున్నాను. అగర్ అగర్ పౌడర్ 2 టీ స్పూన్లు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత అందులోకి 1 టీ స్పూన్ అంతా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకున్నాను. ఏ కాఫీ పౌడర్ బ్రాండ్ అయినా సరే పర్వాలేదు. చక్కగా ఇలాగా మెల్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా లో హీట్ మీదే నేను కుక్ చేసుకుంటున్నాను. చిన్న మంట మీదే చిక్కగా అయ్యే వరకు ఇలాగా చక్కగా కుక్ చేసుకుంటున్నాను. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ వేసుకొని ఇలా ఒక్కసారి చక్కగా కలుపుకుంటున్నాను. కన్సిస్టెన్సీ అంతా ఇలా తిక్కుగా ఉండాలండి. లో ఫ్లేమ్ మీదే మనము కుక్ చేసుకుంటే మనకు పావులు అనేది విరగవు అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాలు చల్లారిస్తున్నాను. ఆ తర్వాత నేను పక్కన పెట్టుకున్న ఈ జెల్లీస్ని ఒక బౌల్లో వేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత చల్లారిన ఈ పాల మిశ్రమాన్ని అంతా నేను ఇందులో వేసేసుకొని ఫ్రిడ్జ్లో చక్కగా 1 అవర్ వరకు ఉంచుకుంటున్నాను. సో 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా. తర్వాత నేను మీకు ఒకసారి టర్న్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి కాఫీ పుడ్డింగ్ రెడీ అయిపోయింది కదా. సో నేను ఒక ప్లేట్లో వేసుకున్నాక మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది కదా. మీకు ఒకసారి పీసెస్ని నేను కట్ చేసి చూపిస్తున్నాను. సో ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్స్ అనే కాదు, సో ఇలా వెరైటీగా చక్కగా మనం కాఫీ ఫ్లేవర్తో ఇలా జెల్లీని కూడా తయారు చేసుకోవచ్చు. చల్లగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. సో తప్పకుండా ఈ వెరైటీ అయిన రెసిపీని తయారు చేస్తారు కదా. సో నోట్లో వేసుకోగానే చక్కగా జున్నులాగా కరిగిపోతుందండి, అంత సాఫ్ట్గా ఉంటుంది. సో మరెందుకు ఆలస్యం, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేయడమే కాదు, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.